వెల్కమ్ టు వనికా సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీ మదర్స్కి అందరికీ హెల్ప్ అయ్యే టిప్స్ గట్టాన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం రండి. టిప్ వచ్చేసేటప్పటికండి, న్యూ బోర్న్ బేబీస్కి ఇనీషియల్ ఫ్యూ వీక్స్ వరకు ఎప్పటి వరకు మెడను నిలబెట్టగలుగుతారో అప్పటి వరకు కూడా మెడ్ని కలిపి పట్టుకోవాలండి. అప్పుడే బేబీకి హెడ్తో పాటు మెడకు కూడా సపోర్ట్ అనేది వస్తుంది. లేకపోతే హెడ్ యొక్క వెయిట్ అనేది మెడ మీద పడిపోతుంది. కాబట్టి ప్రాపర్గా పట్టుకోవాలి బేబీని. సెకండ్ టిప్ వచ్చేసండి, బేబీకి ఫీడింగ్ ఏ టైమ్స్లో ఇవ్వాలంటే ప్రతి 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి ఇవ్వాలి. వాళ్ళకి ఆకలేస్తుందని ఎలా తెలుస్తుంది అంటే, మనకి వాళ్ళు చేతులు అనేది నోట్లో పెట్టుకుంటాం కానీ చెవు చేయడం కానీ, లేకపోతే కనుక క్రాంకీగా అవడం కానీ, లేకపోతే నిద్రపోకపోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి ఆకలేస్తుందని తెలియడానికి ఇండికేషన్స్ అండి. చూసుకొని జాగ్రత్తగా పాటించుకోండి. థర్డ్ టిప్ వచ్చేసండి, మన యొక్క బేబీకి అంబిలికల్ కార్డ్ దగ్గర ఒక బ్లూ కలర్ అది వేస్తారు కదండి. సో అది ఎప్పుడైతే ఆరి పడిపోతుందో అప్పటి వరకు కూడా మనం వీక్కి 2-3 టైమ్స్ మాత్రమే స్పాంజ్ బాత్ అనేది ఇవ్వాలండి. స్పాంజ్ బాత్ అంటే ఏంటంటే, గోరువెచ్చని నీళ్ళలో గుడ్డ వేసి అది పిండి బేబీ మొత్తం బాడీ అంతా కూడా తుడవాలి. వీక్కి 2-3 టైమ్స్ మాత్రమే తుడవాలి. దానికన్నా ఎక్కువ మాత్రం తుడిస్తే కనుక బేబీ యొక్క బాడీ అనేది డ్రై అయిపోతుందండి. ఫోర్త్ టిప్ ఏంటంటేనండి, బేబీకి బర్పింగ్ చేయించాలి. ప్రతి ఒక్క ఫీడింగ్ తర్వాత కూడా బర్పింగ్ అనేది ఎందుకు చేయించుతామంటే, బేబీకి గ్యాస్ కానీ లేకపోతే స్ప్లిటప్స్ కానీ వస్తాయి. కాబట్టి మనం కంపల్సరీగా ప్రతి ఒక్క ఫీడ్ తర్వాత బర్పింగ్స్ అనేవి చేయించాలండి. బర్పింగ్స్ చేయించడం వల్ల ఏమవుతుందంటే, మనం గ్యాస్ కానీ స్ప్లిటప్స్ కానీ తగ్గించవచ్చు బేబీకి. సో బర్పింగ్ అనేది చాలా పొజిషన్స్లో చేయించవచ్చండి. మీ బేబీకి ఏది పొజిషన్ సెట్ చేస్తుందో గ్యాస్ గట్ట పట్టకుండా స్ప్లిటప్స్ రాకుండా, సో అది అనేది మనం చూసుకుని పాటించుకోవాలండి. ఇది వచ్చేసి మనకి 4th వన్. బేబీకి మనం ఎన్ని డైపర్స్ అనేవి మారుస్తున్నామో రోజుకి చూసుకోవాలండి మనం. దాని యొక్క ఇండికేషన్ ఏంటంటే, మనకి బేబీకి ఒక 6-8 డైపర్స్ అనేవి రోజుకి పడతాయండి. ఆ 6-8 డైపర్స్ పట్టడం వల్ల మనకు ఏం తెలుస్తుందంటే, వాళ్ళకి హైడ్రేటెడ్గా ఉంటున్నారా లేదా, ఫీడింగ్ అనేది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది డైపర్స్ బట్టి తెలుస్తుందండి. బేబీకి మనం నిద్ర అలవాటు అనేది చేస్తూ ఉండాలండి. ఒక టైంకి పడుకోవాలని గట్ట కూడాను. ఇది బేబీకి ఎలా తెలుస్తుందంటే, మనం స్వాడిల్లేస్ ఊపడం కానీ, లేకపోతే వైట్ నాయిస్ పెట్టడం కానీ, లేకపోతే డిమ్ లైట్స్ అనేవి పెట్టుకుంటాం కానీ చేస్తే, ఓకే నేను ఈ టైంలో పడుకోవాలి అనేది బేబీ అనేది ఇండికేట్ చేసుకోగలుగుతుందండి. మనం ఇనిషియల్ స్టేజ్లో అలవాటు చేసుకోగలిగితే రాను వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే బేబీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ అనేది. సో నేను మా బాబుకి అయితే స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ నుంచి ఇప్పుడు వరకు అయితే సెటాఫిల్ మసాజ్ ఆయిల్ అండ్ సెటాఫిల్ సోప్ అండ్ సెటాఫిల్ లోషన్ అనేది వాడుతున్నానండి. ఎందుకంటే మా బాబు యొక్క స్కిన్కి అది పడింది కాబట్టి అది వాడుతున్నాను. లేకపోతే ఎలా చూస్ చేసుకోవాలి అనేది, మనం బేబీస్కి అనేది హైపో అలర్జెనిక్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ మాత్రమే తీసుకోవాలండి. చూస్ చేసేటప్పుడు మన బేబీ యొక్క స్కిన్కి అది పడుతుందో లేదో చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి ప్రొడక్ట్స్ అనేవి. మనం న్యూబోర్న్ బేబీస్కి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటేనండి, ఒకవేళ బేబీకి అనేది టెంపరేచర్ గట్టా అనిపిస్తే మనకి థర్మామీటర్తో ఒకసారి టెస్ట్ చేసుకుని అది 100 కన్నా ఎక్కువ ఉంటే బేబీని కన్సల్ట్ చేయాలి. అదే కాకుండా ర్యాషెస్ వచ్చినా, మిల్క్ సరిగ్గా తాగకపోయినా, లేకపోతే డిహైడ్రేట్గా ఉన్నాడు బేబీ అన్నా కూడా మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. న్యూబోర్న్ బేబీ ఇంట్లో ఉన్నప్పుడు అండి, రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. అండ్ బేబీ యొక్క సరౌండింగ్స్ కానీ చుట్టుపక్కల కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా నీట్గా అండ్ క్లీన్గా ఉండేలా పరిశుభ్రాలు చేసుకోండి.
ఎస్పెషల్లీ బేబీ చుట్టుపక్కల మాత్రం చాలా క్లీన్గా ఉండాలి. హెల్త్తో పాటు మదర్ యొక్క హెల్త్ కూడా చాలా ముఖ్యం అండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన హెల్త్ అనేది కూడా, బేబీ యొక్క హెల్త్తో పాటు. సో మనం బేబీ ఎప్పుడైతే పడుకుంటుందో అప్పుడే మనం కూడా పడుకోవాలండి. అండ్ మనకి ఎప్పుడైనా హెల్ప్ కావాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలంటే మొహమాట పడకుండా హెల్ప్ తీసుకోవాలండి. మనం చేయలేనప్పుడు కానీ, మనకి అవ్వట్లేదు అన్నప్పుడు కానీ తప్పకుండా హెల్ప్ తీసుకోవాలి. సెకండ్ కూడా ఆలోచించకుండా హెల్ప్ తీసుకోవాలి. అండ్ అయితే హెల్తీగా ఫుడ్ అనేది తీసుకోగలమో అంత హెల్తీగా తీసుకున్నప్పుడే మన ఒక బేబీని కూడా మనం అయితే చూసుకోగలమండి. సో మనం హెల్తీగా ఉండి మన యొక్క బేబీని కూడా హెల్తీగా ఉంచుదాం. సో ఈ 10 పాయింట్స్లో మీకు ఏమైనా నచ్చినాయి, యూస్ అయ్యాయి అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, ప్లీజ్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏదైతే వీడియోస్ పెడతానో అవన్నీ మీ వరకు వస్తాయి.